దశాబ్దాల పాలమూరు కరువును పారదోలేందుకు రూపొందించిన బృహత్తర ప్రాజెక్ట్ ని గత ప్రభుత్వం కలగానే మిగిల్చింది. పాలమూరు జిల్లాలో కరువు పీడిత ప్రాంతాల్ని సస్యశ్యామలం చేసేందుకు రూపకల్పన చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం బాలారిష్టాలపై విసిక్ స్పెషల్. దశాబ్దాల పాలమూరు కరువును పారద్రోలేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం చేపట్టింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 3.5 ఏళ్ల వ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని డిజైన్ చేశారు. పాలమూరు జిల్లాలో లక్షలాది ఎకరాల సాగు యోగ్యమైన భూములు ఉన్నా సాగునీటి వసతి లేని ఈ ప్రాంత ప్రజల దుస్థితిని కళ్లారా చూసి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రూపొందించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నది వరద జలాలను రోజుకు 2 టీఎంసీల చొప్పున డ్రా చేసేలా డిజైన్ చేశారు. ఎత్తిపోతల పథకాల ద్వారా రిజర్వాయర్లు నింపి గ్రావిటీ కెనాల్స్ ద్వారా సాగునీరు అందించాలని ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. 33,000 కోట్ల అంచనా వ్యయంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారు. నార్లాపూర్ అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ ద్వారా కృష్ణానది నుంచి నీటిని డ్రా చేసి అంజనగిరి, ఏదుల, వట్టెం, కర్వేరా, ఉదండాపూర్, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లు నింపి 3 జిల్లాల్లో సాగునీటి ఎద్దడిని తీర్చాలన్నది ఈ పథకం ఉద్దేశం. ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలైన నాటి నుంచి నేటి వరకు అంచనా వ్యయం రెట్టింపుపై దాదాపు 60,000 కోట్లకు చేరుకుంది. అయినా ఎక్కడి పనులు అక్కడే పెండింగ్ లో ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణ పనులకు నిధుల కొరత వెంటాడుతోంది. ఏజెన్సీలకు 1,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉండడంతో ఇంకా రిజర్వాయర్లు పూర్తి కాలేదు. రిజర్వాయర్ల నడుమ కాలువల నిర్మాణం పెండింగ్ లో ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ఇంకా టెండర్ ప్రక్రియనే మొదలు కాలేదు. ముంపు సమస్యలు, పునరావాసం తిప్పలు ఇంకా నిర్వాసిత ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. నిర్వాసిత కుటుంబాలకు ఇంటికి ఒక ఉద్యోగం హామీ నెరవేరలేదు. 3.5 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి 9 ఏళ్లు గడిచినా పూర్తి కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో శంకుస్థాపన చేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంటే తర్వాత మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. దీన్ని బట్టి ఈ ప్రాజెక్టు పై గత ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లమైంది. ఓవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానది జలాలను అక్రమంగా తరలించుకుపోతుంటే ప్రశ్నించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కృష్ణానదిపై ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టు సంగమేశ్వరం గురించి, పోతిరెడ్డిపాడు కాలువల విస్తరణ పనుల గురించి గత ప్రభుత్వం నోరు మెదపలేదు. నాడు ప్రతిపక్ష పాత్రలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నడుమ ఉన్న లోపాయకారి విధానాలను ఎండగడుతూ దక్షిణ తెలంగాణ ప్రాంతానికి కృష్ణానది జలాల వినియోగంలో జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా ప్రశ్నించింది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణానది జల వివాదాలకు పరిష్కారం కనుగొనలేకపోయింది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణానది జల వివాదాలపై పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను రాష్ట్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు పనులను మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో పాలమూరు జిల్లా ప్రజల్లో, రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఒక బాధ్యతతోటి కూడా దీన్ని సమగ్రంగా సమీక్షించి జూరాల ఎగువ ప్రాంతం నుంచి 72 జీవోను యథాతథంగా అమలు చేస్తూ లక్ష్మీదేవిపల్లి దాకా నీళ్లు తీసుకొని వచ్చి ఎగువ నుండి తల మీద నీళ్లు పోసి ఈ నేలకంతా కూడా ఒక తడి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము ఈ చేస్తున్న పోరాటం అంతా కూడా ఏదో మొత్తం నీటి పంటలకు కాదు, ఆరుదడి పంటల కోసమే ఈ పోరాటం అంతా జరుగుతున్నది. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి జాతీయ హోదా ఇవ్వలేదు. ఇవాళ 60,000 కోట్ల రూపాయల బడ్జెట్కు చేరుకుందంటే ఆ పాపం మొత్తం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ఇప్పటికీ మొన్న ఎన్నికల్లో ఓట్ల కోసం ఆగస్టులో ఆధారా బాధరాగా నార్లాపూర్ నుంచి నీరు విడుదల చేసినట్టు చేసి 1 ఎకరానికి కూడా నీరు రాలేదు. పాలమూరు ప్రజల్లారా, కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చినటువంటి మాట ఏదైతుందో ఎన్నికల సందర్భంగా దాన్ని నిలబెట్టుకునే ప్రక్రియలో ఇవాళ ముందడుగు వేస్తా ఉంది. పెండింగ్ లో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టడంతో పాలమూరు జిల్లా రైతుల్లో కొత్తగా ఆశలు చిగురిస్తున్నాయి.